నా పేరు గోపినాథు, ప్రకాశం జిల్లా ఫ్రాన్ ఫార్మర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సార్. ముందుగా మేము అప్సడా రాకముందల వచ్చిన తర్వాత ఈ తేడా చూసాం కాబట్టి మాకు రక్షణ కవచంగా అప్సడాని ఏర్పాటు చేసినటువంటి తమరికి మా ప్రకాశం జిల్లా రొయ్యల రైతుల తరపున, రాష్ట్రంలో ఉన్నటువంటి రొయ్యల రైతుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. 2019 తర్వాత కోవిడ్ వచ్చింది సార్. కోవిడ్ అప్సడా రాకముందల మీరు చాలా డ్రైవ్ చేశారు సార్. అంటే అప్పుడు కొనుగోలు చేయకపోతే మీరు బాగా డ్రైవ్ చేశారు, వాళ్ళని ఒక రకంగా బెదిరించి కొనుగోలు చేయించారు సార్. ప్రాసెసింగ్ ప్లాంట్ రైతుల తరపున ప్రాసెసింగ్ ప్లాంట్లకి బాగా ఒత్తిడి చేసి కొనుగోలు చేశారు సార్. తర్వాత అప్సడా ఏర్పాటు చేసిన తర్వాత మాకు అప్సడాని మేము రైతులుగా ఎట్లా ఉపయోగించుకున్నామంటే 2022 నవంబర్ డిసెంబర్ నెలలో సార్ వ్యాపారులందరూ ప్రాసెసింగ్ ప్లాంట్లు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాసెసింగ్ ప్లాంట్లు అందరూ సిండికేట్ అయ్యి కొనుగోలు చేయటం నిలుపుదల చేశారు సార్. 180 రూపాయలకి ఇస్తారా, 100 కౌంట్ కేజీ రొయ్యల్ని 180కి ఇస్తారా, 190కి ఇస్తారా అనేటువంటి బెదిరింపు ధోరణితో నిలుపుదల చేసిన క్రమంలో మీరు రైతులందరూ ఒక మీటింగ్ ఏర్పాటు చేయండి, నేను వస్తాను, ప్రాసెసింగ్ ప్లాంట్ల వాళ్ళందరినీ నేను అక్కడికి పిలిపిస్తానని చెప్పేసి చెప్పారు సార్. ఒంగోలులో మీటింగ్ ఏర్పాటు చేశాం సార్. దాదాపు ఒక 1500 మంది ప్రకాశం జిల్లాలో ఉండేటటువంటి ఫార్మర్స్ 1500 మంది సార్. రొయ్యల రైతులు 1500 మంది ఫార్మర్స్ వచ్చారు సార్. అంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందనేటువంటిది తమకి అర్థమైద్దని ఆ విషయం చెప్తున్నాను. వచ్చిన తర్వాత ఆ రోజు దాన్ని డైవర్ట్ చేయడానికి ప్రాసెసింగ్ యూనిట్లో గ్రామాల్లో చాలా ప్రచారం చేశారు. అయినా కూడా రొయ్యల రైతులందరూ వచ్చారు. ఆ మీటింగ్లో రఘురామ్ గారు మీ మాటగా కొనుగోలు చేయాల్సిందే, అది కూడా 220 రూపాయలకు తక్కువగా కొనుగోలు చేస్తే అప్సడా చట్టాన్ని ఉపయోగించి మేము కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పారు సార్. అది ఆ రోజు శుభ్రంగా అమ్ముకున్నాం సార్. మేము అమ్ముకున్నాము, మా పక్కన ఉండేటువంటి నెల్లూరు వాళ్ళు అమ్ముకున్నారు, ఇటు పక్కన ఉన్నటువంటి బాపట్ల వాళ్ళు కూడా అమ్ముకున్నారు. నాసిరకం సీడ్ వల్ల మేము నష్టపోయాం సార్. యాచరీస్కి నష్టపోయాం. యాచరీస్ ఇచ్చినటువంటి నాసిరకం సీడ్ ప్రధానంగా టైగర్, మా దగ్గర టైగర్ ఫ్రాను ఎక్కువ సాగు చేస్తారు సార్. దానికి సంబంధించి కూడా ఆ రోజు అప్సడా దృష్టికి మేము తీసుకొని రావడంతో గుజరాత్ నుంచి వాళ్ళు ఎప్పుడు వచ్చేవాళ్ళు కాదు సార్. మాకు సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళతో పరిచయం ఉంది, వీళ్ళతో పరిచయం ఉందని చెప్పేసి బెదరగొట్టి వచ్చేవాళ్ళు కాదు సార్. రఘురామ్ గారు ఆ రోజు మన ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి పూనం మాలకొండయ్య గారు చొరవ తీసుకొని మీరు రాకపోతే సీఎం గారి దృష్టికి తీసుకొని పోతాం, సీఎం గారు రైతుల కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటారో మీరు ఊహించుకోండి అని చెప్పిన తర్వాత వాళ్ళు వచ్చారు సార్. వచ్చి రైతులందరికీ సీడ్ ఇస్తామని చెప్పేసి ఆ రోజు ఒప్పుకున్నారు. నష్టపోయిన రైతులకి సీడ్ కూడా ఆ రోజు ఇచ్చారు సార్. అది మాకు ఆ విధంగా కూడా అప్సడా రక్షణ కవచంగా ఉపయోగపడింది సార్.